శ్రీ గురుభ్యో నమః. మహాభారతంలోని ఒక చక్కటి కథను ఈరోజు చెప్పుకుందాం. ఈ కథ అశ్వమేధ పర్వంలో ఉన్నదండి. వైశంపాయనునిచే జనమేజయునికి చెప్పబడింది. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు మహారథులు ఎందరో కన్నుమూశారు. 18 అక్షౌహిణుల సేనలో కురుపక్షంలో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవుల 5, కృష్ణుడు, సాత్యకి మిగిలారు. ధర్మరాజుకి పట్టాభిషేకం జరిపించారు. అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు సర్వధర్మ విషయాలు బోధించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే యోగ మార్గాన దివ్యలోకాలు చేరాడు. జరిగిన సంగ్రామంలో ఆప్తులు ఆత్మీయులు అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనస్సుని వికలం చేస్తూనే ఉంది. ఈ మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించగా అశ్వమేధం సాగించమని విద్వాంసులు సలహా ఇచ్చారు. వారి ఆదేశానుసారం అశ్వమేధ యాగం ఆరంభించాడు. దేశ దేశాల నుంచి చక్రవర్తులు విద్వాంసులు ఎందరో వచ్చారు. వివిధ నగరాల నుంచి జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిలకించటానికి వస్తున్నారు. చూడవచ్చిన వారందరికీ వస్త్రదానంతో పాటు నిర్విరామంగా అన్నదానం కూడా జరిపించాడు. యోగ్యులైన వారికి సువర్ణ మణి రత్నదానాలు చేశాడు. అక్కడకు వచ్చిన వారిలో సంతృప్తి పడకుండా ఉన్నవాడు ఒక్కడూ లేడు. అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేధ యాగం చూచిన దేవతలు పూలవాన కురిపించి ధర్మరాజుని అభినందించారు. అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపానికి ఒక ముంగిస వచ్చింది. వారందరూ ఈ శాలలోకి ముంగిస ఎలా వచ్చింది అని ఆశ్చర్యంతో చూస్తున్నారు. అప్పుడు ఆ ముంగిస నవ్వుతూ, దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అంది. తెల్లబోయారు అందరూ. దాని శరీరంలో ఒక భాగం బంగారు కాంతులీనుతోంది, రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది. సక్తుప్రస్తుడి ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అంది. అందరూ తెల్లబోయారు. దానిని చూస్తూ, ఎవరా మహనీయుడు, ఏమిటాయన కథ అన్నారు. అలా వారు ఆతురతతో అడుగగా, సావధానంగా వినండి అని ఇలా చెప్పింది ఆ ముంగిస. ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సక్తుప్రస్తుడు అనే పేరు గల గృహ యజమాని ఉండేవాడు. ఆయనకు ఒకే కుమారుడు ఉండేవాడు. ఆ అబ్బాయికి కూడా వివాహం అయింది. వారు నలుగురు సర్వభూతకోటిని దయతో చూస్తూ కామక్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటున్నారు. కొడుకు కోడలు ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు. ఎవ్వరికి హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారు. పరబ్రహ్మ మీదనే మనస్సు నిలిపి జీవితం సాగించటానికే ఆహారం తీసుకునేవారు. ఆ జీవితం కూడా పరమేశ్వర ధ్యానానికే అర్పించేవారు. అయితే కొన్నాళ్ల పాటు వాళ్ళ నలుగురికి కూడా ఆహారం దొరకలేదు. అలా ఉండగా ఒకనాడు వారు తమ పరిసర ప్రాంతాలలోని చేలలో తిరిగి అక్కడ రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకొని దంచి పిండి చేసి వండుకొని నలుగురు సమంగా పంచుకున్నారు. తినడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి సమయంలో ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన కళ్ళు లోతుకుపోయాయి, ఎముకలు బయటపడుతున్నాయి, డొక్కలు మాడి ఉన్నాయి. ఆకలి ఆకలి అని నీరసంగా అడిగాడు. ఆయనను ఆదరంగా తీసుకువచ్చి తన ప్రక్క కూర్చోబెట్టుకొని, ఆర్య, తమరు కుశలమే కదా, మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి. ఏ ప్రాణికి హాని కలుగకుండా, ఏ పాపానికి ఒడిగట్టకుండా మేం తెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో వండిన ఆహారం ఇది. దీనితో మీ ఆకలి బాధ నివారించుకోండి అని గృహయజమాని తన భాగం ఆయనకు వడ్డించాడు. అది ఆరగించి, తనకింకా ఆకలిగా ఉంది అన్నాడు. ఆ మాట వింటూనే ఆయన భార్య తన భాగం ఇచ్చింది.
ఇంకా ఆ వృద్ధిని ఆకలి బాధ తీరలేదని తెలిసి కొడుకు కోడలు కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు. అంతా ఆరగించి ఆయన ఆనందంతో, నాయనా, మీ అతిథి సత్కారం, అన్నదానం నాకు తృప్తి కలిగించాయి. నీతో పాటు నీ కుటుంబంలోని వారంతా ఎంతో ఆకలితో బాధపడుతూ కూడా మీరు తినబోయే ఆహారం దానం చేసి పుణ్యం సాధించారు. మీ దాన బుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి అన్నాడు. ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు. అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు. అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంత గొప్పదో దేవతలు కూడా గ్రహించారు. దయగల గుండె కలవారే ఆశకు దూరం అవుతారు. ఈ రెండూ ఉన్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే ఏ దానము గొప్పది కాదు. అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు అంటూ ఉండగా దేవ విమానం వచ్చింది. వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళారు. ఇది ఆ ముంగీస ఈ కథ చెప్పిందండి. ఎవరి కథ అండి ఇది? సక్తుప్రస్తుడు అనేటువంటి అతని కథ. ఇదంతా వింటూ చూసిన నేను వారు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను. ముంగీస్ చెప్తోందండి, ఆ అతిథి పాదాలు కడిగిన చోట నేను తిరిగాను. తిరిగిన ప్రక్క ఆ పాదాలు కడిగిన నీటి తడి తగిలిన నా దేహంలో ఈ భాగం బంగారుమయమైంది. దానం అంటే అది. అంటే ఆ ముంగీసకి ఈ నీళ్ళు ఎక్కడైతే తగిలినాయో, తడి ఎక్కడైతే తగిలిందో అంతవరకు బంగారమయమైందట ఆ ముంగీస దేహం. కనుక దానం అంటే అదయ్యా అని చెప్తోంది. అనంతరం ఎన్నెన్నో దాన ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగినా ఈ రెండవ ప్రక్క దేహం ఇలానే ఉండిపోయింది. ఇక్కడ కూడా అంతే, నవ్వుతూ వెళ్ళిపోయింది ముంగీస. అంటే అంతటి దాన మహిమ కలిగినటువంటి వాడు, అంతటి గొప్ప అన్నదానం చేయగలిగినటువంటి వాడు మళ్ళీ నాకు దొరకలేదయ్యా అని చెప్తోంది. ఒకవేళ దొరికింటే ఈ రెండో పక్క ఉన్నటువంటి నా ఈ దేహం అది కూడా బంగారుమయము అయి ఉండేది కదా, కానీ కాల అని చెప్తోందండి. ఇలా అన్నదాన మహిమను తెలిపేటువంటి చక్కటి కథ అండి. కనుక ఎవరికైనా ఆకలి అనేటువంటిది సహజము. ఈ ఆకలికి అన్నము పెట్టటము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని మనకి తెలియజేస్తున్నారు. అంటే తనకు ఏమీ లేకపోయినప్పటికీ, తాను తన కుటుంబం ఆకలితో అలమటిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఆకలిని వాళ్ళు లెక్క చేయకుండా ఎదురు ఎవరు ఆకలితో ఉన్నారో వాళ్ళకి అన్నదానం చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయము అని కూడా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నదండి. స్వస్తి వాసుదేవ.